నమస్తే, వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ. ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు మరియు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మీరు భస్మాభిషేకం అంటున్నారు, ఆగస్టు 2 అంటున్నారు. ఒకవేళ ఏమైనా ఆగస్టు 2ని కార్యక్రమం చేయబోతున్నారా గురుగారు? అవునమ్మా, 2 ఆగస్టు 2వ తారీఖు ఎక్కడ గురుగారు? మన దేవాలయంలోనేనమ్మా. భస్మాభిషేకం అనేటువంటిది ఆగస్టు 2వ తారీఖు చేయి సంకల్పం చేశాను. దాన్ని మా భాషలో త్రయంబక ఆరాధన అని అంటారు. అందరికీ తెలిసినట్టుగా భస్మాభిషేకం. ఒక 2 సంవత్సరాల క్రితం ఇదే భస్మాభిషేకం చేసినప్పుడు ఈశ్వరుడి యొక్క కరుణ లీల ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోయారు. 3:30కి భస్మాభిషేకం పూర్తయిపోయింది. ఆ సమయానికి ఒక ఆయన వచ్చాడు. అంతకు 1 గంట ముందు వీడియోలో చూశాట భస్మాభిషేకం చెప్పి. ఆ గుడికి వచ్చారు. వచ్చి ఏడుస్తున్నాడు పాపం. ఏంటంటే వాళ్ళ మేనల్లుడు హాస్పిటల్లో ఉన్నాడు. పుట్టాడు అప్పుడే. అదేదో బాక్స్లో పెట్టారట. డాక్టర్లు కష్టపడుతున్నారండి, మీరు అభిషేకం చేస్తున్నారని చెప్పి చూసి వచ్చామండి. ఎందుగా ఏడుస్తావు? ఊరికే ఏడిచ్చావు, దానివల్ల ఏమన్నా ఫలితం పొందావా? లేదు కదా, వదిలే, ఇక్కడికి వచ్చావు కదా, ఫలితం వచ్చేసినట్టే అని ఆ స్వయంవారికి భస్మాభిషేకం చేశాను, తెచ్చుకోపోయాను. భస్మం తీసుకొచ్చారు. ఆ భస్మానికి అదే మంత్రం పెట్టి ఇచ్చి పిల్లవాడికి నుదుటిని పెట్టు, 7 గంటల తర్వాత నాకు, అంటే రాత్రి 7 గంటల తర్వాత, 3:30కి వచ్చాడు. రాత్రి 7 గంటల తర్వాత నాకు శుభవార్త చెప్పవయ్యా అన్న. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను చెప్తుంది నిజం అనుకోండి అబద్ధం అనుకోండి, ఎవ్వరు ఎలా అనుకుని నాకు వచ్చే నష్టం లేదు. 7:30 కల్లా అతని నుంచి ఫోన్ వచ్చిందమ్మా, పిల్లవాడు డిశ్చార్జ్ చేయాలని చెప్పి. నమ్మగలరా మీరు? నాకు నిజంగా ఆ క్షణము భగవంతుడికి భస్మాభిషేకం చేస్తే అంతటి ఐశ్వర్యం కలుగుతుందా? ఐశ్వర్యం డబ్బు కాదు కదమ్మా. ఆయన ఏడుస్తున్నాడు, మేనల్లుడు అండి హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి. 7:30 కల్లా ఫోన్ చేశాడు. బాక్స్లోంచి డిశ్చార్జ్ అంటే బాక్స్లోంచి పిల్లవాడు బయటకు వచ్చేసాడని చెప్పి. తర్వాత ఆ పిల్లవాడికి పేరు నేనే చెప్పా. ఏ పేరు పెట్టుకుంటానంటే, మీకు నచ్చిన పేరు పెట్టుకుంటే కాదండి చెప్పండి అన్నారు. నేను ఏ ఆలయంలో అయితే ఏ ఈశ్వరుడికి చేశానో అదే ఈశ్వరుడి పేరు చెప్పా, అదే పెట్టేశారు. పిల్లవాడికి అన్నప్రాసన కూడా తీసుకొచ్చారు. నేను ఆ పిల్లవాడిని ఎత్తుకోలేకపోయా. ఇట్లా ఎంత చక్కగా బొద్దుగా ముద్దుగా చక్కగా చాలా చక్కగా ఉన్నాడు. అంటే ఏంటంటే ఈశ్వరారాధనలో 2 విధానాలు ఉన్నాయండి. ఒకటి, నువ్వు ఈశ్వరారాధన భస్మాభిషేకం చేయి, ఆయన నీకు అపరిమితమైనటువంటి భస్మాన్ని ఇస్తాడు. భస్మం అంటే యోగాన్ని ఇస్తాడు. అదే దాన్ని పరిమితి దాటి కోటి భస్మార్చన చేయి, ఆయనలో నిన్ను కలిపేసుకుంటాడమ్మా. ఆయనలో కలిపేసుకుంటాడు. 6 మాసాలు ఉంది. మామూలుగా మనం భస్మార్చన చేస్తే ఎన్ని వేల రెట్లు ఫలితాన్ని ఇస్తాడో, అంతకి కోటి భస్మార్చన చేస్తే భగవంతుల్లో మనం లీనమైపోతాం 6 నెలల్లో. అది తెలుసుకున్న దగ్గర నుంచి నేను భస్మార్చన మొదలుపెట్టా. ప్రధానంగా నేను భస్మార్చన అంటానికి మూలం ఏంటంటే, ఈశ్వరుల్లో ఐక్యమైపోవాలంటే ఏం చేయాలి? భస్మార్చన చేయాలి. నేను మొదలుపెట్టింది. అయితే కోటి భస్మార్చన చేస్తా, ఎప్పుడు చేస్తా ఉంది, ఇంకొక సుమారుగా ఒక 8-9 సంవత్సరాలు టైం ఉంది కోటి భస్మార్చన చేయడానికి. ఈ లోపనేటువంటిది ఇన్ని సంవత్సరాలలో సామాన్యంగా ఉన్నటువంటి వారెవ్వరూ కూడా తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండటానికి ఇల్లు లేక, ఈ లేక అనే పదం లేకుండా ఉండాలి, లేక అనేటువంటి పదం పూర్తిగా లేకుండానే పోవాలి అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గత 2-3 సంవత్సరాల క్రితం సంకల్పం చేసి, ఆ వెంటనే 2 సంవత్సరాల క్రితం సంకల్పం చేసిన కొంత సమయం తీసుకొని త్రయంబకారాధనతో ప్రారంభం చేసి అక్కడి నుంచి భస్మార్చన నేను ప్రారంభం చేసుకుని చేస్తూనే వస్తున్నా. దానికి ఒక నిర్దిష్టమైన సమయం తీసుకోవడం. ఆ సమయం అనేటువంటిది అందరికీ కూడా అనుకూల వాతావరణాన్ని ఇవ్వాలి, ప్రతికూల వాతావరణాన్ని తీసేయాలి. ఆ రోజు మనకు ఆరుద్ర నక్షత్రం కూడా ఉందమ్మా. నా రుద్రో రుద్రమర్చయేతు అనే ఒకటైతే, ఆరుద్ర, ఏ రుద్రుడు? ఆరుద్రుడు. ఏ రుద్రుడైనా కావచ్చు, ఆరుద్రుడే. ఆరుద్ర నక్షత్రం కూడా ఆ రోజు నాడు ఉన్నది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని
ఆగస్టు 2వ తారీఖు రోజు నాడు 24 సంఖ్య ఏమిటి అని అంటే నిన్న కూడా మనం చెప్పుకున్నామమ్మా. 24కి అమోఘమైన శక్తి ఉన్నది. దాన్ని మించిన 24 అక్షరాలు అంటే సామాన్యమైనది కాదు. అంత శక్తి దేంతోనూ కూడా లేదు. ఆ శక్తికి మూలంగా 24,000 పిడకలుగా తీసుకోవడం జరిగిందని దాంతో 8 మందిని తీసుకుంటామమ్మా. ఫస్ట్ 8 మందిని తీసుకొని 8 మంది చేత ఏకకాలంలో భస్మార్చన. ఈ వీళ్ళతోటి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వరకు ఆ భస్మం కూడా ఎట్లా మంత్రం కూడా ఇదేంతో చేస్తున్నామో పూర్తిగా మహామృత్యుంజయ అఘోర పాశుపతంతో. మహామృత్యుంజయ అఘోర పాశుపతం. పాశుపతమే సామాన్యమైంది కదా అసలు. పాశుపతానికి మూలంగా తెలుసుకోవాలి అంటే అర్జునుడు పరమశివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం పొందాడని చెప్పి మనం కూడా కొన్ని పురాణాల్లో చదివాం. పరమశివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం పొందాడని చెప్పి. అటువంటిది పాశుపతం త్రియంబక పూర్వకంగా అఘోర పాశుపతం సామాన్యమైంది కాదమ్మా. అఘోరము అంటే ఏమిటి? అఘోరము అంటే ఘోరము కానటువంటిది. గుర్తుపెట్టుకోండి. మంచిది. ఇప్పుడు మనం అనుకున్నాం కదండి అఘోర పాశుపతమని. వామ్మో అఘోర పాశుపతమా అంటారు. అఘోరము అంటే ఘోరము కానటువంటిది. ఘోరమైన ప్రమాదం అని రాస్తారు. ఘోరమైన యాక్సిడెంట్ అంటారు. అఘోరమైన ప్రమాదం అని రాయరుగా. అఘోరము అనంటే ఘోరము కానటువంటిది. అది మనం గ్రహించాలి. ఘోరము చేయనటువంటిది, ఘోరము చూడనటువంటిది, ఘోరము లేనటువంటిది అఘోరము. అది మనం తెలుసుకోవాలి. త్రియంబకము. ఈ ఒక త్రియంబక అఘోర పాశుపతంతో రుద్రాన్ని చేయటం. ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతో యో రుద్రో అగ్నో యో అప్సయ ఓషధేషయో రుద్రో విశ్వా భువనావేషస్మే రుద్రాయ నమో అస్తు అనేటువంటిది చాలా పెద్దదే. కానీ ఇందులో మనం తీసుకునేది ఏంటంటే ఓం అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం భూర్భువస్వః. ఓం నమస్తే రుద్రమన్యేవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. ఓం అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు. అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః అని చెప్పి ప్రతి మంత్రానికి ముందు వెనక పాశుపతంతో అనులోమ విలోమంగా చెప్పడం జరుగుతుందమ్మా. ఆ ఒక్క త్రియంబక అఘోర మహామంత్ర మృత్యుంజయ పాశుపతం మీద అంటారు దీన్ని. మృత్యోర్ముక్షమవుతుందా మృత్యుంజయ పాశుపతం చేసినప్పుడు ఆ ఒక్క భస్మాన్ని 8 మూలలా కూడా 8 కూడా ఉండి 8 మంది ఉండి చక్కగా స్వామివారి మీద విదిలిస్తూ ఉంటారు భస్మం. ఒక్క రుద్రం అవగానే 8 మందిని పక్కన పెట్టి మళ్ళీ ఇంకొక 8 మందిని తీసుకుంటాం. అలా 122 మందికి మాత్రం అవకాశాన్ని కల్పిస్తున్నామండి. అక్కడ కూర్చుని అభిషేకం చేయడానికి వీలుగా ప్రత్యక్షంగా వచ్చిన వాళ్ళందరికీ ఆ నిలబడి ఆ అభిషేక విధానాన్ని పూర్తిగా కూడా మేము అనుకున్నటువంటి సమయా విధానంగా పూర్తి స్థాయిలో 8తో కూడుకొని 8 8లు 64 అంతే కదమ్మా. 64 అని అంటే 64 కళలు అంటారు, షోడశ ఉపచారాలు అంటారు. 64 ఉపచారాలు ఉంటాయమ్మా. 64 మంది దేవతలు అన్నింటికి మూలం. దీనికి ఏకాదశి రుద్రుడు, ద్వాదశాద్యులు, షట్తారకులని, చతుర్వేదాలు, సప్తసాగరాలు అన్నీ విడిగా వస్తాయి. అవన్నీ వీరు మళ్ళీ ఇన్ని విషయాల్ని దృష్టిలో ఉంచుకొని లేదు అనేటువంటి మాట ఆ కుటుంబంలో నేను సుమారుగా ఇది 2024 33, 34 వేసుకుంటాను. సుమారుగా 10 సంవత్సరాల తర్వాత కోటి భస్మార్చన చేస్తా. అప్పటి వరకు కొంచెం కొంచెం భస్మార్చన చేస్తూ ఈ 10 సంవత్సరాలలో నాకు తెలిసినంతలో ఇక్కడ ఈ సనాతనం అనేటువంటి చక్కగా వసుదైక కుటుంబంలాగా నిలవాలి, అందరూ శివ కుటుంబంలాగా ఉండాలి, ఎవ్వరికీ కూడా క్లేశములు
ఉండకుండా ఏది ఇది లేదు అనే పదం లేకుండా సుభిక్షంగా ఉండాలి. ఈ కట్టె ఈ భూమి మీదకి వచ్చి అప్పటికి సుమారుగా 2034 అంటే 50 సంవత్సరాలు వస్తాయమ్మ ఈ కట్టెకి. అంటే 50 సంవత్సరాలు ఈ కట్టె భూమి మీదకి వచ్చింది అని అంటే ఈ కట్టె ఎందువలన వచ్చింది అని అంటే ఆ నిప్పు 100 మందికి కూడా అంటించాలి, 100 మంది రగలాలి, జ్వలించాలి. జ్వలించడం అంటే అంటుకోవటం కాదు, మా వెలుతురు. ఒక అగ్గిపుల్ల కొంచెం వెలుతురు వస్తుంది, 10 అగ్గిపుల్లలు కొంచెం వెలుతురు వస్తుంది, కట్టెకి కాస్త ఎక్కువ వెలుతురు వస్తుంది, దానికి గుడ్డ చుట్టూ నూనె పోస్తే ఇంకా ఎక్కువ వస్తూనే ఉంటుంది, నూనె పోస్తుంది చెప్పు. అలా జ్వలింప చేస్తూ ఉండాలి, వసుదైక కుటుంబంలాగా జ్వలింప చేయాలంతా కూడా. ఆ 50 సంవత్సరాలు ఈ కట్టెకి వచ్చింది, కోటి భస్మార్చనకి సిద్ధపడింది, పరమేశ్వరులో లీలమవటానికి సిద్ధపడింది అన్న నాటికి ఇక్కడ లేదు కాదు అనేటువంటిది దాదాపుగా ఎవరికి లేకుండా ఉండాలి అనేటువంటిది ఒక లోపల ఉన్నటువంటి కాంక్ష. ఎందువల్లనంటే మనం ఇలానే బొద్దులేస్తే రోజుకి రోజుకి కూడా మన సనాతనం పూర్తిగా కూడా భ్రష్టుత్వం చెందిపోయి 10 సంవత్సరాల తర్వాత బహుశా హిందువుని మనం చూడటమే చాలా తక్కువైపోతుందమ్మా. అటువంటివి దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే బీజం వెయ్యాలి. ఆ బీజం చిన్న చిన్న మొక్కలు రావాలి, ఆ మొక్కలు వృక్షాలు కావాలి. మర్రెమాను అంటారు తెలుసమ్మా, మర్రి చెట్టు కింద ఏది బ్రతకదు. మర్రి చెట్టు భూమి మీద ఎక్కడ రాదు, ఒక చెట్టు మీద వస్తుంది. అది ఎక్కడైనా మీరు విన్నారా? మర్రి చెట్టు భూమి మీద పుట్టదు, ఏదో ఒక చెట్టు మీద పుడుతుంది. చెట్టు మీద పుట్టి దాని వేరు భూమి మీదకి ఇస్తుంది, మొత్తం అది విస్తరించుకుంటుంది. ఆ రకంగా ఈ సనాతనం అనేటువంటిది ఇంకొకసారి విస్తరించుకోవాలి అంటే ఈ భస్మాభిషేకముతో తర్వాత ఆ భస్మాభిషేకం రోజు నాడు ఆ స్ఫటిక శివలింగం అనేటువంటిది ప్రతి ఇంటికి ఇవ్వటంతో వారు ఆ అనుభూతిని పొంది దాన్ని ఇంతింతై వటుదింతై అన్నట్టుగా దాన్ని వారికి వారు వృద్ధి చేసుకుంటూ ఒక వసుదైక కుటుంబంలాగా నిలవాలి అంటే ఒక ప్రధానమైన సంకల్పం మూలంగా ఒకటి ఉండాలి అని చెప్పి దానికి మూలంగా ఆగస్టు 2వ తారీఖు ఆరుద్ర నక్షత్రం అనేటువంటిది ఆ రోజు నాడు ఉన్నది కనుక దానికి విశేషమైనటువంటి యోగ ఫలాలు ఉన్నాయి కనుక ఆ రోజు నాడు సంకల్పం చేయడం జరిగిందమ్మా. ఇదంతా కూడా దానికి మూలం ఇది. అద్భుతమైన సంకల్పం గురుగారు. అది పరిస్థితి. ఒకవైపు బాధగా ఉన్నా బాధ దేనికమ్మా? మీరు ఒక మాట అన్నారుగా, శివుడు కల్పేసుకుంటాడు మనల్ని. ఆ మాట ఒక మాట చెప్తా వినండి. మనం భూమి మీదకి తెన్నింటిగా వస్తాం, ఎవరు అనుకున్నా అనుకోకపోయినా ఏదో ఒక శ్వాస ఆగిపోతుంది. ఆ ఆగిపోయే లోపు మనం భూమి మీదకి ఏ పని మీద వచ్చాము అనేటువంటిది ఆ పనిని పూర్తి చేసుకోగలిగితే అంతకన్నా కావాల్సిందే ఉంటుంది మా కట్టెకి. ఏ కట్టెకైనా ఇప్పుడు నేను ఆలయం నిర్మాణం చేశా, చాలా సంతోషంగా ఉంది. పోన్లే ఇంత కట్టె, అందులో 25% పూర్తయిపోయింది కట్టెగా అనుకున్నది, ఇంకో 25% ఉంది అంటే దాన్ని ఇప్పుడు 1,00,00,000 రుద్రాక్షలు చేయాలి. ఇలా పూర్తిగా కట్టె అది వచ్చిన పని పూర్తి కావాలి. ఎంతకాలం అంటామా ఈ ఎవ్వరూ కూడా భూమి మీద ఈతి బాధలు పడాలి, కష్టాలు పడాలని కోరుకోరు. ఉన్నంతసేపు కూడా సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటారు. నేనేమనుకుంటానంటే సంతోషాన్ని సుఖాన్ని పంచుతూ ఉండాలని కోరుకుంటా. అందులో నేను వెతుక్కుంటున్న ఆనందాన్ని. కాబట్టి ఇంత చేసిన తర్వాత 2024 ఇది 2034 అంటే ఖచ్చితంగా నేటికి 10 సంవత్సరాలు. ఆ రోజున నేను కోటి భస్మార్చన అనేటువంటి చేస్తే 6 మాసాల్లో సాక్షాత్తు మనిషి చనిపోయాడు అంటానికి, శివైక్యం పొందాడు అంటానికి చాలా తేడా ఉంటుందమ్మా. 2 మరి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ కట్టె కాలిపోయే పరిస్థితి వస్తే కొన్ని లక్షల మంది రావాలని చెప్పి నా స్వార్థం. కొన్ని లక్షల మంది అక్కడికి రావాలని స్వార్థం నాకు. ఎందువల్లనంటే మనిషి పుట్టినప్పుడు ఎలా పుట్టాడో ఎవరికి తెలియదు, చనిపోయిన తర్వాత ఆ మనిషి చేసినటువంటి ఉత్తమ గతులు ఉత్తమమైనటువంటి పనులు ఏమైనా ఉన్నాయంటే ఆ మనిషిని చూడటానికి వస్తారు చూసారంటే చివరి చెప్పు ఆ వచ్చేటువంటి జనాలని బట్టే వాడు ఎంతటి ఉన్నత స్థానాన్ని సాధించాడు అనేటువంటిది ఉంటుంది. నా చివరి కోరిక ఏదైనా ఉంది అంటే నేను చనిపోయిన రోజు నాడు కట్టె కాలుతుందన్న రోజు నాడు కొన్ని లక్షల మంది రావాలి అనేటువంటిది తాపత్రయం. దానికోసం నేను ఎంతైనా కష్టపడతానమ్మా, ఇష్టపడతా కూడా. అది విషయం.
ఓకే గురుగారు, మీరు చేస్తున్న కార్యక్రమంలో ఎవరైనా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనాలంటే ఎలా గురుగారు? నంబర్స్ ఉంటే అది వాళ్ళు కాంటాక్ట్కి పాల్గొని చంద్రపేట డీటెయిల్స్ కనుక్కోవచ్చు, నంబర్స్ ఉంటాయి కాబట్టి. ఓకే గురుగారు, నమస్తే.